పేషెంట్‌కి ఇప్పుడు శిరోధార ట్రీట్మెంట్ స్టార్ట్ చేయబోతున్నారు. సో, మరి ముందు అయితే మంచిగా ఆయిల్ తోటి మర్దన చేసి రిలాక్స్ చేశారు. సో, ఇప్పుడు నెక్స్ట్ ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ అవ్వబోతోంది. సో, డాక్టర్ ఏం చేస్తారు నెక్స్ట్ అంతా? ఇప్పుడు మెడికేటెడ్ ఆయిల్స్‌ని ఒక పర్టిక్యులర్ టెంపరేచర్‌లో హీట్ చేసి ల్యూక్‌వార్మ్ ఆయిల్‌ని హ్మ్. జస్ట్ ఈ వెజిల్‌లో వేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫోర్ హెడ్ ఉంది గదా! హ్మ్. ఈ ఫోర్ హెడ్ మీద కంటిన్యూయస్‌గా పోర్ చేస్తూ ఉంటారనమాట. జస్ట్ ఆసిలేషన్స్ అనేవి మెయింటైన్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే ఆయిల్ కంటిన్యూయస్‌గా తల మీద నుంచి పడుతూ ఉంటుంది తనకి. ఇట్లా కంటిన్యూయస్‌గా ఆయిల్ పోర్ చేస్తూ ఉండడం వల్ల ఏంటంటే ఫోర్ హెడ్ మీద నుంచి ఆయిల్ పడుతూ ఉంటుంది కంటిన్యూయస్‌గా. దానివల్ల ఏంటంటే ఫస్ట్ బ్రెయిన్ అనేది రిలాక్స్ అవుతూ ఉంటుందనమాట పేషెంట్‌కి. కొద్దిసేపు ఉంటే వాళ్ళు నిద్రలో కూడా జారుకుంటారనమాట. మన అంత రిలాక్స్డ్‌గా ఉంటుంది ఈ ట్రీట్మెంట్ అనేది. ఓకే. దాంతో పాటు ఏంటంటే సోరియాసిస్ వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ ఉంటది కాబట్టి, ఆ స్ట్రెస్‌ని తగ్గించడానికి ఇది చాలా మంచి ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు ఒక విధంగా. ఓకే. శిరోధార ఓన్లీ సోరియాసిస్‌కే కాకుండా ఇంకా వేరే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి సపోజ్ హెయిర్ ఫాల్‌తో చాలామంది బాధపడుతుంటారు. లేకపోతే సైనసైటిస్ కానీ, మైగ్రేన్ హెడేక్ కానీ, లేకపోతే ఇంకా సైనస్ ప్రాబ్లమ్ ఇలాంటి ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్నా గూడా ఈ ఈ శిరోధార ట్రీట్మెంట్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు.